హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ వేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే రంజాన్ అయితే ఇంకా మనకి స్టార్ట్ అయిపోయింది కదా. సో ఉపవాసం ఉన్నాక ఉపవాసం విడిచేటప్పుడు ఇది తీసుకుంటే మాత్రం మనకి కడుపులో మంట అనేది రాకుండా, గ్యాస్ ట్రబుల్ రాకుండా, అలాగే మనకి ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో ఎవరైనా సరే ఉపవాసం ఉన్నవాళ్ళు మనము ఏదైనా రైస్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు సో మనం ఫుడ్ తీసుకుంటాంగా అంతకు ముందైతే ఇది తీసుకుంటే చాలా మంచిదండి. సో ఇక్కడైతే నేను పెసరపప్పు నానబెట్టి తర్వాత ఉడికించాను. ఇలా మనము మెత్తగా కాకుండా లైట్గా అయితే ఉడికించుకోవాలి. సో మన ఇష్టం. ఇంకా తర్వాత కొంచెం రైస్ మనం ఏదైతే ఉడికించుకున్నామో ఆ పప్పు అనేది వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, ఒక పచ్చిమిర్చి వేస్తున్నానండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంకా పచ్చిమిర్చి కూడా అక్కర్లేదు. ఇంకా స్పైసీ కోసం కావాలనుకున్న మాత్రం వేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ అండి. సో జీలకర్ర అయితే ఇంకా మనకి మంచి అరుగుదలని అయితే ఇస్తుంది కదా. మనం తర్వాత ఉపవాసం తర్వాత ఏదైతే తింటామో అది మనము అరగడానికైతే చాలా వరకు పనిచేస్తుంది. ఇక్కడ చూసారుగా మొత్తం వేసుకొని తర్వాత మనము పెరుగైనా వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ వేసాను. కొంచెం లిక్విడ్ లాగా వేస్తే ఏంటంటే ఇది మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. సో ఇక్కడ చూసారుగా మనకైతే మిక్సీ పట్టాక ఇలా పేస్ట్ అయితే లిక్విడ్ లాగా అయితే వచ్చేసింది. దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసుకొని అలాగే ఐస్ క్యూబ్స్, ఇంకా దీంట్లో కావాలనుకుంటే కొత్తిమీర కానీ లేదంటే పుదీనా వేసి అది కూడా మనము దీంట్లోనే మిక్సీకి వేసుకోవచ్చు. అలాగే నిమ్మరసం అయితే వేస్తుంటారు. నిమ్మరసం వల్ల మనకి చాలా అయితే బెనిఫిట్స్ ఉంటాయండి, కడుపులో మంట అనేది రాకుండా. సో ఇక్కడైతే ఇంకా నేనైతే మొత్తం ప్రిపేర్ చేసి గ్లాసులోకి తీసుకుంటున్నాను. చూసారు కదా. సో ఇలా మొత్తం మనము తీసుకొని తర్వాత ఇంకా స్టా లాంటిది వేసుకొని తాగడమే. ముందైతే మనము ఉపవాసం వదిలేటప్పుడు అయిపోయాక ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు మాత్రం ఇది తీసుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్ రాకుండా బాగుంటుంది. అలాగే పెసరపప్పు చాలా మంచిదండి, మనకి ఒంటికైతే చాలా చలవ చేస్తుంది. సో ఇలా మనము ఒక గ్లాసులోకి తీసుకున్నాం కదా, దీంట్లో కొంచెం పుదీనా వేసుకొని అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్గా తాగేస్తే సరిపోతుంది. సో మనం ఫుడ్ అనేది కూడా ఎక్కువ తీసుకోకుంటే ఆకలితో ఏంటంటే చాలామంది ఎక్కువ ఫుడ్ అనేది తీసుకుంటారు కదా. సో అందుకు ఏంటంటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది లైట్గా మనం తాగామనుకోండి సరిపోతుంది. సో ఇక్కడైతే నేను గ్లాసులో ఇంకా పోసిన ఈ మూందాల్ అలాగే రైస్ గంజి అన్నమాట ఇది. సో ఇది అయితే నేను టేస్ట్ చూస్తున్నాను. స్పైసీగా చాలా బాగుందండి. టేస్ట్ అయితే కూల్గా ఐస్ క్యూబ్స్ వేసాం కదా. సో తాగుతుంటే తాగాలనిపించింది. చాలా బాగుంది. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికైతే యూజ్ అవుతుంది. పిల్లలకి కూడా అలవాటు చేసామనుకోండి చక్కగా ఒంట్లో మనకి చలవ అనేది చేస్తుంది. పెసరపప్పులో అయితే చాలా ఎక్కువ విటమిన్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్ తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. బాయ్.